మణి వల్ల నన్ను ఎవరు ఆపలేరు. మహాభారతంలో ఒక భయంకర రహస్యం ఉంది. ఏ మణి నీకు అర్హత లేదు. నే పాపంకి శిక్ష తప్పదు. అశ్వత్థమ. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కూడా ఒక రహస్యం ప్రపంచాన్ని ఆలోచించేలా చేసింది. ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థమ జన్మించిన అప్పుడే ఒక దివ్యమణితో పుట్టదు. ఆ మణి వల్ల అతనికి అసహరణ శక్తి లభించింది. నా శక్తిని ఎవరు ఆపలేరు. ఆ మణి వల్ల అతను భయంకర యోద్ధగా మారదు. కానీ యుద్ధం చివరి రోజు అపమానంకి ప్రతీకారం తప్పదు. రాత్రి అంధకారంలో అశ్వత్థమ ఒక భయంకర నిర్ణయం తీసుకున్నదు. పాండవుల శిబిరంలో అందరూ నిద్రలో ఉన్నారు. ఇది నా తండ్రి కోసం. రాత్రిలో జరిగిన ఆ ఘటన మహాభారతంలో అత్యంత దుఃఖదాయకం. అశ్వత్థమ, నిన్ను వదిలను. పాండవులు అతనిని పట్టుకోవడానికి వెనకల వచ్చారు. పాండవులు అతనిని పట్టుకోవడానికి వెనకల వచ్చారు. బ్రహ్మాస్త్రం విదుదల. కృష్ణ, ఇంకా ఏమీ చెయ్యాలి? ఏ ప్రపంచాన్ని నాశనం చెయ్యకండి. కృష్ణ మధ్యలో నిలిచి ప్రపంచాన్ని రక్షించదు. అశ్వత్థమ పాపం చాలా పెద్దది. అశ్వత్థమ పాపం చాలా పెద్దది. ఏ మణి నీకు అర్హత లేదు. ఆ మణి తొలగించగానే అతని శక్తి అంతమయ్యింది. నా జీవితం అంతమైపోయింది. నే పాపంకి శిక్ష. యుగాలు భూమి మీద తిరుగుతావు. అశ్వత్థమ శాశ్వత వేదనతో బ్రతికడానికి శపించబడ్డాడు. ఇప్పటికి కొన్ని కథలు చెప్తాయి అతను ఇంకా తిరుగుతున్నదు అని. కోపం మరియు ప్రతీకారం శక్తిని కూడా నాశనం చేస్తాయి.